స్వర్ధః ప్రథమ దశతి. ప్రథమ మంత్ర. మంత్రం యొక్క ఋషి మధుచ్ఛంద వైశ్వామిత్రః, దేవత ఇంద్రః, ఛందః అనుష్ఠుప్, స్వరః గాంధారః. స్వరం మారింది. విషయం ఏంటి అంటే అందరూ మీ యొక్క గుణగానం చేస్తారు, లేదా అందరూ మిమ్మల్ని స్తుతిస్తారు, కీర్తిస్తారు. ఎవరిని? ఇక్కడ మానవులనా, ప్రకృతిన, పరమాత్మ? అనగా జీవుణ్ణా, ప్రకృతిన, పరమాత్మన? ఎవరిని స్తుతిస్తారు, ఏ రకంగా స్తుతిస్తారు అందరూ అనేది ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాం. ఓం గాయంతి త్వా గాయత్రేణోర్చంత్యర్కమర్కిణః, బ్రహ్మాణస్త్వా శతక్రతా ఉద్వంశమివ యేమిరే. పదచ్ఛేదము. గాయంతి త్వా గాయత్రిణః, అర్చంతి అర్కం అర్కిణః, బ్రహ్మాణః త్వా శతక్రతో ఉద్వంశం ఇవ ఏమిరే. ఇక్కడ గాయంతి త్వా గాయత్రిణః అర్చంత్యర్కమర్కిణః మంత్రం ఎంత చాలా బాగుంది. చాలా విషయాలు ఇందులో తెలిసినయే కావచ్చు, కానీ క్లుప్తంగా తెలియజేయబడింది. వేదాలు మనకు ఎన్ని అనేది అందరికీ తెలిసిందే. 4 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఈ రకంగా 4 వేదాలు ఏవైతున్నాయో ఆ వేదాల లోపల ప్రధానంగా మంత్రాలు ఏవైతున్నాయో అవి 3 రకాలుగా 3 విధాలుగా చెప్పబడినాయి. 4 వేదాల లోపల మంత్రాలు 3 విధాలుగా చెప్పబడినది. దానినే త్రయీ విద్య అంటారు. 3 రకాలుగా. ఏ విధంగా అంటే త్రయీ అంటే 3 విద్య, 3 రకాల విద్య, 3 విధాలుగా ఉన్నటువంటి విద్య. ఏంటి? జ్ఞాన, కర్మ, ఉపాసన. జ్ఞానము, కర్మ, ఉపాసన మనందరికీ తెలిసిన విషయం. ఇది 4 వేదాల లోపల 3 రకాల జ్ఞానం ఉన్నది. అది జ్ఞానము, కర్మ, ఉపాసన. మరి వేదాలు 4, విద్య మాత్రం 3 రకాలు. ఎలా? ఏ విధంగా? ఆ రకంగా ఆ 3 రకాలుగా ఉన్నటువంటి విద్య ద్వారా మానవులు ఏ విధంగా స్తుతిస్తారు పరమాత్మను అనేది ఇందులో చెప్పబడింది. త్రై విద్య శబ్దం ఏదైతుందో అది ప్రచలితం. రిచ్ స్తుతౌ ధాతువుతో రిచ్ శబ్దం తయారైంది. రిచస్తుతౌ స్తుతి అర్థం లోపల రిక్ శబ్దం, ఋగ్వేదం ఉందిగా, రిక్ శబ్దం తయారైంది. అనగా ఋగ్వేద మంత్రముల ద్వారా పరమాత్మను స్తుతిస్తారు. మరి ఋగ్వేదం ఏంటి? జ్ఞానకాండ అని చెప్పబడింది. జ్ఞానాన్ని తెలియజేసేది. ఏ విధమైనటువంటి జ్ఞానము అంటే గడ్డిపచ నుండి మొదలుకొని పరమాత్మ వరకు పదార్థాల యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క పదార్థం యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది ఋగ్వేదం. కాబట్టి అది జ్ఞానకాండం. అంటే ప్రతి పదార్థం యొక్క జ్ఞానాన్ని తెలియజేసేది ఋగ్వేదము. పదార్థాల యొక్క గుణధర్మాలను వర్ణించేటువంటి మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గుణధర్మాలు, పదార్థాల యొక్క ఏ పదార్థం యొక్క గుణం ఏంటి, దాని ధర్మం ఏంటి, ఆ విధంగా తెలియజేసేటువంటి మంత్రాలు ఏవైతున్నాయో అవి ఋగ్వేద మంత్రాలు. ఆ మంత్రముల వాచకమే, ఆ మంత్రముల యొక్క నామమే రిక్. ఇదే విజ్ఞానము అంటాం. జ్ఞానము లేదా విజ్ఞానం అని చెప్పబడుతుంది. సంపూర్ణ పదార్థాల యొక్క గుణధర్మాలు తెలుసుకున్నట్లయితే లేదా తెలియజేసినట్లయితే దానిని విజ్ఞానం అంటారు. అదే ఋగ్వేదం ద్వారా తెలియజేయబడుతుంది. అందుకే ఋగ్వేదము విజ్ఞాన వేదము. ఋగ్వేదాన్ని విజ్ఞాన వేదంగా చెప్పబడింది. యజుర్మంత్రాలు
యజ్ఞాలు లేదా మానవుల యొక్క కర్తవ్యాలను వర్ణించేవి. యజుర్వేద మంత్రాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే యజ్ఞయాగాదులు ఏవైతున్నాయో సత్కర్మలు ఏవైతున్నాయో వాటిని తెలియజేసేది, మానవుని యొక్క కర్తవ్య కర్మలు ఏంటియో వాటిని తెలియజేసేదే యజుర్వేదము. ప్రతినిత్యము అగ్నిహోత్రం చెయ్యాలి ప్రతి మానవుడు. అదే విధంగా విశేషంగా కూడా ప్రతి కార్యానికి శుభకార్యాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి విశేష మంత్రాలతో యజ్ఞ కార్యక్రమం చేయబడుతుంది. అనగా సఫలం కావాలి అనేది, ఏ కార్యం ఏదైతే మనం ఆశించి చేస్తున్నామో అది సఫలం కావాలి. శుభకార్యాలు మనకు ప్రతి సంస్కార విధిలో తెలియజేయబడింది దయానందం ద్వారా 16 సంస్కారాలు. అందులో ప్రతి అంటే జీవుడు జన్మ కంటే ముందు నుంచే భూమి లోపల విత్తనం వేయడానికి భూమిని ఏ విధంగా తయారు చేసుకొని విత్తనాలు చల్లుతారో, అనగా దృఢమైనటువంటి ఆ సాత్వికమైనటువంటి విత్తనాలను చల్లి సాత్విక పదార్థాలను ఉత్పన్నం చేస్తారో, అదే విధంగా మానవునికి కూడా మానవుని ఉత్పన్నం చెయ్యాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారాలు పదార్థాలను సేవించి, భార్యాభర్తలు ఇరువురును సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలను సేవించి మనస్సును పవిత్రంగా చేసుకొని, మస్తిష్కాన్ని జ్ఞానవంతంగా చేసుకొని, శరీరాన్ని దృఢంగా పుష్టిగా బలంగా చేసుకున్న తరువాత సంతానం అనేటువంటి విత్తనాన్ని చల్లినప్పుడు ఆ విత్తనం అనగా ఆ సంతానము శుభప్రదంగా ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా మానవునికి కొరకు ఏ విధమైనటువంటి కర్తవ్య క్రమాలు, అదే విధంగా జీవిత వ్యవహారంకు సంబంధించి కూడా, అంటే ప్రతి శుభకార్యం ఏదైనా సరే జీవనంకు తగినటువంటి ధర్మ కార్యాలు ఏవైతే వాటన్నింటినీ తెలియజేసేది యజుర్వేదము. దానిని కర్మవేదం అని కూడా అంటారు. యజుర్వేదం ఋగ్వేదం విజ్ఞాన వేదం అయితే యజుర్వేదము కర్మవేదము. సామ మంత్రాలు, ఉపాసనా మంత్రాలు. సామవేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతున్నాయి అవి ఉపాసనా మంత్రాలు. ఇందులో జీవుడు ఏ విధంగా పరమాత్మను స్మరించాలి, పరమాత్మ యొక్క స్థితి ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలను తెలియజేసేదే సామవేదము. వేద మంత్రాలను అర్థం చేసుకునే వ్యక్తులలో సామ మంత్రాలతో పరమాత్మను గానం చేసేవారు గాయత్రులు అనబడతారు. వేద మంత్రాలను అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరైతున్నారో ఆ వ్యక్తుల లోపల, ఆ వ్యక్తులు ఎవరైతున్నో వారు పరమాత్మను గానం చేసినట్లయితే, పరమాత్మను స్తుతించినట్లయితే సామ మంత్రముల ద్వారా వారిని గాయత్రులు అంటారు. ఎందుకనగా ఈ మంత్రాలు గానము చేసే వారిని రక్షిస్తాయి. ఎవరైతే గానం చేస్తారో వాళ్ళను రక్షిస్తాయి కాబట్టి త్రాయతే, గానం చేసే వారిని త్రాయతే రక్షింపబడతారు కాబట్టి అందుకే వాళ్ళు గాయత్రులు అనబడతారు. పరమాత్మ స్మరణ వారిని వాసనల యొక్క ఆక్రమణ నుండి కాపాడుతుంది. పరమాత్మ యొక్క స్మరణ ఏదైతుందో రక్షింపబడుతుంది. ఎలా రక్షింపబడతారు అంటే పరమాత్మను స్మరించడం వలన మానవుని యందు కామక్రోధ లోభాలు, ఈర్ష, ద్వేషాలు అనేటువంటి ఏవైతే శత్రువులు ఉన్నాయో అవి ఉత్పన్నం కావు. ఆ కారణంగా అందరూ మిత్రులు అవుతారు కాబట్టి శారీరపరంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు. శరీరంలో ఎప్పుడైతే ఈ కామక్రోధ లోభాలు మొహాలు అనేటువంటి ఉత్పన్నం అవుతాయో అప్పుడు శరీరము రోగాలతో కూడుకున్నటువంటిది అవుతుంది. అదే విధంగా వాటి కారణంగానే బయట శత్రువులు కూడా తయారవుతారు కాబట్టి ఇంకా సర్వనాశనం చేశారు. అంటే చుట్టుపక్కల వారు కూడా ఆ విధంగా శత్రువులు ఉంటారు. కాబట్టి పరమాత్మ యొక్క నామస్మరణ కారణంగా ఈ లోపల ఉన్నటువంటి శత్రువులు దూరమైనట్లయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే విధంగా బయట శత్రువులు కూడా దూరం అవుతారు. ఆ విధంగా 2 రకాలుగా రక్షింపబడతారు. ఈ విధంగా ఈ సామ మంత్రముల ద్వారా తెలియజేయబడుతుంది. మరి అథర్వ వేదం గురించి కూడా ఇందులో చెప్పారో లేదో తెలియదు కానీ ఈ 3 వేదాలలో ఉన్నటువంటి మంత్రాల ద్వారానే అందులో తెలియజేయబడింది. అందులో పంటలు ఏ విధంగా పండించుకోవాలి, రోగాలు వస్తే ఏ విధంగా దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాలు అందులో తెలియజేయబడినవి. కాబట్టి అది అథర్వవేదం. అంటే 3 వేదాలకు సంబంధించిన మంత్రాలు వేరే కూడా ఉంటాయి. ఆ విధంగా అంటే ఆ విధంగా జ్ఞానం అంటే ఆ మంత్రాల నుంచి వచ్చి 3 వేదాల నుంచి వచ్చిన మంత్రాలు మరియు అందులో కొన్ని విషయాలు అంటే ఏంటంటే ఉపచారం అనేటివి చేస్తా ఉంటారు కదా. ఏవైనా సంతానం కాకుండా కానీ లేకపోతే ఏ రోగానికి ఏది, ఇప్పుడు కరోనా సమయం లోపల
క్రిమి నాశక మంత్రాలని కొన్ని ఒకటో రెండో సూక్తులు ఉండే ఆ సూక్తుల ద్వారా కూడా మేము కూడా ఆహుతులు వేశాము. ఆ విధంగా ఉపచారము లేదా ఆరోగ్యాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటి తెలియజేసేది. లేదా ఆయుర్వేదం అంటే యజుర్వేదం, అథర్వవేదము. ఆయుర్వేదాన్ని తెలియజేసేది ఏదైతుందో అది అథర్వవేదము. ఈ విధంగా 4 వేదాల లోపల 3 విద్యలను ఇవ్వబడింది, జ్ఞాన కర్మ ఉపాసన. ఆ విధంగా ఋగ్వేదం ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందడము, యజుర్వేదం ద్వారా మానవుని యొక్క కర్తవ్య కర్మలు ఏంటో తెలుసుకోవడము, మరియు సామవేదం ద్వారా పరమాత్మ యొక్క స్తుతి ఉపాసన, పరమాత్మ యొక్క ప్రార్థన ఎలా చెయ్యాలి అనేది తెలుసుకొని ఎవరైతే నిరంతరమో సామ మంత్రముల ద్వారా గానము చేస్తూ పరమాత్మ యొక్క స్తుతి చేస్తారో వారు శత్రువుల నుండి రక్షింపబడతారు. ఈ తత్వంను అర్థం చేసుకుంటూ గాయత్రిణః అంటే శత్రువుల నుంచి రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ గాయత్రిణః సామ మంత్రాలతో పరమాత్మ యొక్క గుణగానం ద్వారా తనను తాను రక్షించుకునే ఈ వ్యక్తులో గాయత్రి అనగా పరమాత్మ సామ మంత్రాలతో పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ తనను తాను రక్షించుకునేటువంటి వ్యక్తులు హే ప్రభో, హే పరంపిత పరమాత్మన్ తమరిని లేదా మిమ్మల్ని గాయంతి గానము చేస్తారు, స్తుతిస్తారు లేదా కీర్తన చేస్తారు. భజన చేయడం అంటారు కదా, భజిస్తారు, అర్చన చేస్తారు. అర్కినః రిచలు గలవారు అనగా వేదాలు పఠించే వైజ్ఞానికులు. అర్కిన అనగా ఇక్కడ నిరంతరము వేద పఠనం చేసేటువంటి వైజ్ఞానికులు. ఇక్కడ చెప్పబడి చూడండి, వైజ్ఞానికులు అంటే సైంటిస్టులు లేదా శాస్త్రవేత్తలైనా సరే, సైంటిస్టులైనా సరే, ఎవరైనా సరే వేద మంత్రాలను క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే వారు ఏదైతే కనుగొంటున్నారో దానిలో సఫలం అవుతారు. కాబట్టి ఇక్కడ వేదాలను పఠించేటువంటి వైజ్ఞానికులు లేదా శాస్త్రవేత్తలు కూడా అనుభవిస్తూ చివరకు సూర్యుడు మొదలైన వాటిలో, హే పరంపిత పరమాత్మ, సూర్యుడు మొదలగు వాటి ఏవైతున్నాయో సూర్యాదులలో ఆయా శక్తులను నింపుతున్నది మీరే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలన్నీ తిరుగుతా ఉన్నాయి, అందులో శక్తిని నింపేదెవరో పరంపిత పరమాత్మనే. సూర్యుడు ఎంత పెద్ద గోళం, ఈ భూమిని 13 లక్షల రెట్లుగా అందులో కలిపేస్తే అంత పెద్ద గోళము సూర్యగోళం అనేది చెప్పబడింది. అంటే అంత పెద్ద గోళాన్ని పరంపిత పరమాత్మ ఆకాశంలో నిలిపేశాడు. ఎవరు ఈ రోజులలో ఏదైనా పెద్ద వస్తువును దానిని పైకెత్తాలి అంటే క్రేన్ అవసరం ఉంటుంది. క్రేన్ ద్వారా దాంతో లేపాలి, ఒకటి లేదంటే ఇంకా ఎక్కువ ఉంటే ఎన్నో క్రేన్ల ద్వారా ఆ విధంగా ఎత్తడం జరుగుతుంది. కానీ అంత పెద్ద గోళాన్ని పైన పెట్టేశాడు. ఆ శక్తి ఎవరిది? పరంపిత పరమాత్మది. దీని ద్వారా మనము విచారణ జరిపితే తెలుస్తుంది. ఏవైతే మనం చిన్నగా విగ్రహాలను పెట్టుకొని మనం పూజ చేస్తున్నామో, లేదా ఇన్ని అడుగులు అని చెప్పి అట్లా అడుగులలో ఎత్తున కూడా విగ్రహాలను తయారు చేస్తున్నారో, ఆ తయారు చేసేటప్పుడు కూడా దానిపైన ఎక్కి తయారు చేస్తారు మానవుడు, ఎందుకంటే అంత ఎత్తున లేడు కాబట్టి. ఆ విధంగా తయారు చేసినటువంటి విగ్రహాలు కూడా ఆ ఏదైతే పరంపిత పరమాత్మ ధారణ చేశాడో దానిని ఏమి చెయ్యలేరు. అసలు ఇంత కదిలించడం కూడా కదిలించడం అంటే అసలు ఆ శక్తే లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి అంత పెద్ద సూర్యగోళము, చంద్రగోళం ఎంత పెద్దది, భూమి ఎంత పెద్దది, నక్షత్రాలు ఇంకా అంతకంటే పెద్ద అయి ఉంటాయి. కాబట్టి ఎందుకంటే సూర్యుని కంటే దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఇంత చిన్న కనబడుతున్నాయి అంటే అవి కూడా ఇంకెంత పెద్ద ఉండొచ్చు. గ్రహ ఉపగ్రహాలు వాటన్నింటినీ ధారణ చేశాడు. ఆ వాటిని ఎక్కడెక్కడ దేనిని పెట్టాలో అక్కడనే పెట్టేసి దాన్ని స్థాపింపచేసి ఆ తర్వాత అందులో వాటిని అంటే ఎప్పుడైతే స్థాపన చేస్తుండో అప్పుడు వాటి లోపల శక్తిని నింపి స్థాపింపచేశాడు. ఆ శక్తిని నింపేది ఎవరు? వాటిని స్థాపన చేసేది ఎవరు? వాటిని తయారు చేసేది ఎవరు? అది మీరే. ఈ విధంగా ఆత్మనిరీక్షణ జరిపినట్లయితే తెలుస్తుంది. అందుకే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు పరిశోధన చేసి తర్వాత చివరికి ఆ శక్తి ఏదో ఉంది అది మనది కాదు, అది ఇంకొక శక్తి ఉన్నది అనేటువంటి ఆశ్చర్యంలో పడిపోయారు. ఆయా శక్తులను నింపుతున్నది మీరే. అర్కం అర్చనకు
యోగ్యులైనటువంటి ఉపాసనకు యోగ్యులైన మిమ్మల్ని, మీరు తప్ప ఇంకా ఎవరు కూడా యోగ్యులు కారు. ఉపాసన చెయ్యాలి అంటే ఏదైతే మేము తయారు చేసుకొని పెట్టుకుంటున్నామో అది ఉపాసన చేయడానికి యోగ్యం కాదు. చెప్తున్నట్లు అర్చనకు యోగ్యులైనటువంటి మీరు అనగా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి ఏ పదార్థాన్ని ఎక్కడ స్థాపన చెయ్యాలో, ఏ పదార్థంలో ఎంత శక్తి అవసరమో, ఏ పదార్థం ఎంతవరకు అది తిరగాలి, ఆ శక్తిని పూర్తిగా నింపేసి వదిలిపెట్టినటువంటి పరంపిత పరమాత్మ ఇంకా ఎంత శక్తివంతుడు, ఇంకా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, ఇంకా ఎంత విస్తారంగా ఉన్నవాడు. అలాంటి పరమాత్మనే యోగ్యుడు. కాబట్టి అర్చన పూజకు యోగ్యులైన మిమ్మల్ని అర్చంతి ఉపాసిస్తారు, పూజిస్తారు. ఎవరు పూజిస్తారు? ఎవరైతే వేదాలను నిత్యం పఠిస్తారో వారు. వేదానుకూలంగా సామగానం ద్వారా, సామవేద మంత్రాల గానం ద్వారా ఎవరైతే పఠిస్తారో, గానం చేస్తారో వారు నిన్ను పూజిస్తారు. వేద మంత్రాల ద్వారా విషయాన్ని తెలుసుకొని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని, అతని యొక్క శక్తిని తెలుసుకొని ఆ విధంగా పూజించేవారే పూజకులు లేదా అర్చకులు లేదా స్తుతించేవారు, కీర్తించేవారు అవుతారు. అలాంటి వారందరూ, నీ యొక్క శక్తిని తెలుసుకున్న వారందరూ నిన్ను స్తుతిస్తారు. విజ్ఞానము యొక్క గంభీరమైన అధ్యయనము మీ పట్ల వారికి అనన్యమైన శ్రద్ధకు కారణం అవుతుంది. విజ్ఞానం యొక్క గంభీరమైనటువంటి అధ్యయనం, విజ్ఞానమైన ఋగ్వేదాన్ని గంభీరంగా అధ్యయనం చేసినట్లయితే ఏదో పైన కాదు, ఏదో మంత్రపాఠం చేయడం కాదు. అక్కడ పూర్తిగా ఋషులు మునులు ఏ విధంగా అయితే వాళ్ళు పరమాత్మ యొక్క ధ్యానంలో, ప్రశాంత వాతావరణంలో కూర్చొని పరమాత్మను స్మరిస్తూ ఎవరైతే అధ్యయనం చేశారో, పూర్తిగా లీనమయ్యి పూర్తిగా భక్తి భావనతో ఎవరైతే అధ్యయనం చేశారో వారే ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలిగారు. కాబట్టి మీ పట్ల వారికి అనన్యమైనటువంటి శ్రద్ధకు కారణమవుతుంది. ఆ విధంగా లోతుగా లీనమయ్యి లగ్నమయ్యి పూర్తిగా శ్రద్ధాభావనతో ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి మీ పట్ల, మీ వైపు శ్రద్ధ కలుగుతుంది, మీ యందు లగ్నమవుతారు. బ్రహ్మాణ, యజ్ఞాలను చేసే బ్రహ్మ మొదలగు రిత్విజులు కూడా, యజ్ఞాలను చేసేటువంటి రిత్విజులు ఎవరైతున్నారో బ్రహ్మ మొదలగు వారు, హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ, వీరందరూ కూడా శతక్రతో, ఓ వేల యజ్ఞాలను చేసే ప్రభో, ఏదైతే నీ ద్వారా తెలియజేయబడిందో యజుర్వేద మంత్రముల ద్వారా, యజుర్వేద మంత్రాలను ఇచ్చింది కూడా నీవే, అనగా యజుర్వేదంలో ఇచ్చినటువంటి జ్ఞానం కూడా నీదే. అది ఆ యొక్క జ్ఞానం ద్వారా ఏవైతే యజ్ఞ యాగాదులు చేస్తారో మానవులు, ఆ విధంగా నీవును సహస్ర యజ్ఞ యాగాదులు చేసేవాడవు. అలాంటి హే ప్రభో పరమాత్మను తమరినే, మిమ్మల్నే ఉద్యమిరే అభివృద్ధి చేస్తారో, అనగా మీ యొక్క గానమే, ఎక్కడ వెళ్ళినా మీ యొక్క గానమే చేస్తారో. యజ్ఞ యాగాదులు, నువ్వు ఉన్నతమైన శాస్త్ర యజ్ఞ యాగాదులను చేసేవాడు, వేల యజ్ఞ యాగాదులను చేసేవాడవు. వేల యజ్ఞ యాగాదులంటే మనం ఏ విధంగా అయితే సమిధలను చేకూర్చి చేస్తున్నామో ఆ విధంగా కాదు. పరమాత్మ చేసేటువంటి యాగము, సృష్టి ఏదైతుందో రచన, అదే గొప్ప యాగం. ఆ విధమైనటువంటి యాగంలో, ఆ గొప్ప యాగంలో ఇంకా ఎన్నో యాగాలు నడుస్తూ ఉంటాయి. అనగా ఒక్కొక్క యోనిని ఉత్పన్నం చేయడం కూడా అది కూడా ఒక యాగమే, అది ఒక యజ్ఞమే. ఆ విధంగా ఎన్నో రకాలుగా నీవు యజ్ఞ యాగాదులను చేసేవాడవు. వేల యజ్ఞాలను చేసేటువంటి పరమాత్మ తమరినే ఉన్నతి చేస్తారు, మిమ్మల్ని అభివృద్ధి చేస్తారనగా మిమ్మల్ని స్మరిస్తూ నీ యొక్క గానం చేస్తూనే ఇతరులకు తెలియజేస్తారు. ఈ కర్మలు ఏవైతున్నాయో, ఈ కార్యాలు ఏవైతున్నాయో, ఈ యజ్ఞయాగాదులు ఏవైతున్నాయో ఆ పరమాత్మ ద్వారానే తెలియజేయబడినవి. ఆ పరమాత్మనే తెలియజేశాడు. ఆ పరంపిత పరమాత్మ ఎలా ఉంటాడు, ఈ విధంగా సూర్య చంద్ర మొదలైనటువంటి బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు అనేటువంటి ఆ విధంగా నిరంతరము నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క కీర్తిని ఫైలాయిస్తూ ఉంటారు, నీ యొక్క వ్యాప్తి చేస్తారు, వ్యాపింప చేస్తారు. ఇవ ఏ విధంగా అపరిమిత వంశం ధ్వజస్తంభాలను ఎత్తుతారో, ఏ విధంగా అయితే
కొన్ని అపరిమితమైనటువంటి ధ్వజస్తంభాలను ఎత్తుతారో, అనగా పలానా దగ్గర ఈ మందిరం ఉంది, ఈ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకు ఈ రోజుల్లో ధ్వజస్తంభాలను ఎగరవేస్తున్నారు. అదే విధంగా ఒక్కొక్క వారు మేము హిందువులము, మేము ముస్లింలము, క్రిస్టియన్లము అని తెలియజేయడం కొరకు, అంటే ఒక్కొక్క మతానికి తెలియజేయడం కొరకు కూడా ఆ ధ్వజస్తంభాలను ఏర్పాటు చేసుకొని, జెండాలను ఏర్పాటు చేసుకొని ఎగరవేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అన్నింటికంటే అందరూ ఒకే కుటుంబము, వసుధైవ కుటుంబకము. వీరంతను ఏదైతే మనము జాతి, కులము, మతము, భేదము అని పెట్టుకున్నామో వారందరికీ పరంపిత పరమాత్మ ఒక్కడే పిత. ఆ పరమాత్మనే ఈ సృష్టిని రచించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, గాలి కానీ, ఆకాశము, అగ్ని మొదలైనటువంటి పదార్థాలు ఏవైతున్నాయో ఏ జాతి వారికా, ఏ మతం వారికా అని ఆ విధంగా వేరువేరుగా లేవు. అందరికీ ఒకటే రకంగా ఉన్నాయి కాబట్టి ఒకటే ఉంది. ఒకటే భూమి ఉంది, ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే గాలి, అన్ని ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి అన్నింటినీ అందరూ వాటినే స్వీకరిస్తున్నారు కాబట్టి అందరూ ఒకరే. ఆ విధంగా అందరూ కలిసి వేల ధ్వజస్తంభాలను ఏ విధంగా అయితే ఎత్తుతారో ఆ విధంగా యజుర్వేద మంత్రముల ద్వారా యజ్ఞాలు చేసేటువంటి, అనగా యజుర్వేద మంత్రముల ద్వారా నిన్ను స్తుతించేటువంటి వారు ఆ విధంగా నిన్ను వ్యాపింప చేస్తారు, అంతటా నీ యొక్క గుణగానము చేస్తారు. అనగా ఈ యాజ్ఞికులు కూడా అడుగడుగున మీ యొక్క మహిమను, మీ యొక్క గొప్పతనాన్ని అనుభవిస్తారు, లేదా మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుతారు. ఏ విధంగా అగ్నిశిఖ ఎల్లప్పుడూ పైకే వెళ్తుంది. మనం అగ్నిని వెలిగిస్తే అగ్నిశిఖ ఏ విధంగా పైకే వెళ్తుందో, నిరంతరం పైకే వెళ్తుంది, అది కిందికి రాదు. అదే విధంగా నీటిని మనం ధారగా ఎంత పై నుంచి పోసినా అది కిందికే వస్తుంది. అంటే ఏ తత్వం ఎక్కడ ఉండాలో, ఎక్కడికి చేరుకోవాలో అక్కడికే చేరుకుంటుంది. ఆ విధంగా అగ్నిశిఖ ఎల్లప్పుడూ పైకే వెళ్తుంది. హవ్య ద్రవ్యాలను, అనగా ఆహుతి పదార్థాలను సూక్ష్మాతి సూక్ష్మ కణాలుగా విభజించేటువంటి శక్తి అగ్నిలో ఏ విధంగా ఉంది. మనం ఏవైతే అగ్ని యొక్క శక్తి ఏంది, ఏ విధంగా పైకి వెళ్తుంది, అది కిందికి వెళ్ళదు. అంటే నీ యొక్క తత్వం, అగ్నితత్వం ఎక్కడుంది, పైన. సూర్యుడు పైన ఉన్నాడు కాబట్టి అది పైకే వెళ్తుంది. జలం కిందికి ఉన్నది కాబట్టి జలం కిందికి వస్తుంది. ఆ రకంగా మనం ఆహుతులు ఏవైతే వేస్తున్నామో అగ్నిహోత్రం లోపల, అగ్ని లోపల వేయబడినటువంటి ఏ పదార్థం అయినా సరే అది సూక్ష్మంగా చేసి విభజింపజేస్తుంది, ఖండాలు ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఆ శక్తి అగ్నిలో ఉంది. అగ్నిలో ఏ విధంగా అయితే ఉంది, అగ్నిలో వేయబడినటువంటి ఆహుతి ఏ విధంగా సూర్యుని వరకు చేరుకుంటుంది, ఏ విధంగా ఆ అగ్ని లోపల ఉంది, విభజింప చేసేటువంటి శక్తి. ఏ పదార్థాన్ని అయితే మనం అందులో వేస్తామో అది భస్మం చేసి సూక్ష్మంగా తయారు చేసేటువంటి శక్తి అగ్నిలో ఏ విధంగా ఉంది. అదే విధంగా అందులో వేయబడిన పదార్థం ఏ విధంగా సూర్యుని వరకు చేరుకుంటుంది. ఈ ప్రకారంగా ఈ యాజ్ఞికులో యజ్ఞాలలో కూడా మీ యొక్క మహిమను, గొప్పతనాన్ని అనుభూతి చెందుతారో. ఈ విధంగా యజ్ఞాలు చేసేటువంటి వారు సూక్ష్మంగా విచారణ జరుపుతారు. కేవలం యజ్ఞం చేశామో అంతటి వరకే. చేస్తే ఏమవుతుంది, చెయ్యాలండి, చేస్తే పుణ్యం వస్తుంది. లేకపోతే చేస్తే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే యజ్ఞం చేస్తే ఈ ఫలితం వస్తుంది అంటే భౌతికంగా ఈ ఫలాలను పొందడానికి, ఐశ్వర్యం లభిస్తుందని ఆ విధంగా ఆశతో చేస్తారు. కానీ అక్కడ సూక్ష్మంగా విచారణ జరిపినట్లయితే అందులో వేసినటువంటి పదార్థం ఏదైతుందో అది సూర్యుని వరకు చేరుకుంటుంది. అగ్నౌ ప్రస్థాహుతి సమ్యక్ ఆదిత్య ఉపతిష్ఠతే. ఆదిత్యుని వరకు చేరుకుంటుంది అగ్నిలో వేయబడిన పదార్థం. మనుస్మృతిలో చెప్పబడింది అగ్నిలో ఏదైతే పదార్థం ఏదో అది ఆదిత్యం వరకు, ఆదిత్య జాయతే వృష్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది అక్కడ ఉంటుందా, మళ్ళీ వృష్టి ఎక్కడైతే జలకణాలు అందులో ఉన్నాయో, అగ్నితత్వం పైకి వెళ్తే దానితో పాటు అగ్నితత్వం జలకణాలను తీసుకెళ్తే ఆ జలకణాలను మళ్ళీ నీటికి రూపంలో మార్చి కిందికి మళ్ళీ పంపించేస్తాడు సూర్యుడు. ఆ విధంగా అగ్నిలో వేయబడినటువంటి పదార్థం ఏ విధంగా సూర్యుని వరకు చేరుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా అనుభూతి చెందుతారు ఎవరు, యాజ్ఞికులు. వీరి యొక్క అనుభవం సారాంశం ఏంటంటే మీరు అత్యున్నతమైన వారు. ఈ విధంగా విచారణ జరిపినటువంటి విషయాలు, ఆ విధంగా విచారణ జరిపి యాజ్ఞికులు మీరు ఎంత గొప్పవారు, అత్యున్నతమైన వారు అనేటువంటి తత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని యజ్ఞయాగాల ద్వారా మీ యొక్క కీర్తన చేస్తారు. కర్మకాండం చేసేవారు, జ్ఞాన మార్గం అనుసరించేవారు, మరి ఉపాసనా మార్గంలో ఉన్నవారు అందరూ భగవంతుని యొక్క గుణగానం చేస్తూ అందులో లీనమై ఉన్నారు. కర్మకాండ చేసేవారు కూడా ఎవరైతున్నారో, యజ్ఞయాగాదులు ఏదైతున్నాయో అది కర్మకాండ. కర్మకాండ చేసేవారు కూడా
అందులో లీనమైపోయి నీ యొక్క మహిమను, నీ యొక్క గొప్పతనాన్ని చూస్తూ గుణగానం చేస్తున్నారు. అదే విధంగా జ్ఞానకాండం ఏదైతే జ్ఞానాన్ని పొందేవారు ఎవరైతే ఉన్నారో ఋగ్వేద మంత్రముల ద్వారా వారును ప్రతి పదార్థంలో యొక్క నీ యొక్క మహిమను, నీ యొక్క గొప్పతనాన్ని చూస్తూ అందులో లీనమై ఉన్నారు. అదే విధంగా ఉపాసన చేసేవారు, నీ యొక్క ఉపాసన చేసేవారు ఎవరైతే వారును అందులో లీనమైపోయి ఉపాసన చేస్తున్నారు. ప్రతి పదార్థం లోపల నీవే ఉన్నావు, ఎటు చూసినా నీవే ఉన్నావు. ఆ విధంగా స్మరిస్తూ ఏ పని చేసినను, ఏ విధంగా ఉన్నను నిన్ను స్మరిస్తూ చేస్తూ ఈ రకంగా అందరూ మిమ్మల్నే పూజిస్తున్నారు, మిమ్మల్నే అర్చిస్తున్నారు, మీ యొక్క కీర్తన్నే చేస్తున్నారు, అందులో లగ్నమై ఉన్నారు, లీనమైపోయి ఉన్నారు. ప్రభు యొక్క గుణగానమే వీరిని ఎల్లప్పుడూ మధురమైన కోరికలు కలిగిన వారు అనగా మధుచ్ఛందాగా చేసి ఉంచుతుంది. పరమాత్మ యొక్క గుణగానం నిరంతరం, పరమాత్మ యొక్క గుణగానం ఎవరైతే చేస్తారో ఆ గుణగానం ద్వారానే వారిని పరమాత్మ యందు లీనం చేసి మధురంగా చేసి మధుచ్ఛందాహ మధురమైనటువంటి కోరికలు కలవారిగా చేస్తుంది. మధురమైన కోరికలు ఏంటి? భౌతికంగా ఈ ప్రాకృతిక పదార్థాల పట్ల కాకుండా అత్యంత మధురమైనటువంటి కోరికలు కేవలం మోక్షాన్ని పొందడం, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడం, అనంతమైనటువంటి ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నం చేయడం, ఆ విధమైనటువంటి కోరికలను కలిగిస్తుంది. కాబట్టి అందుకే అతడు మధుచ్ఛందా అనబడుతుందో. ప్రభు యొక్క ఈ ఉపాసకుడు ఎవరికి శత్రువు కాకుండా వైశ్వామిత్ర, ఎవరైతే నిరంతరం పరమాత్మ యొక్క ఉపాసన చేస్తారో వారు ఎవరికి శత్రువు కాకుండా ఉంటారు. కాబట్టి అతడు వైశ్వామిత్రుడు అనగా అందరికి మిత్రుడు, అందరికి స్నేహితుడు. భావార్థము: మేము కర్మ, జ్ఞానము మరియు ఉపాసన ఏ క్షేత్రంలో కూడా విహరిస్తూ ఆ పరమాత్మను మరవకుందుము. అనగా మేము కర్మలు చేయడం, కర్మలు అంటే ధర్మ కార్యాలు, యజ్ఞ యాగాదులు, ధర్మ కార్యాలు, పరోపకారం అవన్నీ కర్మల కిందికి వస్తున్నాయి. కాబట్టి ఆ కర్మలను చేస్తూ మరియు జ్ఞానాన్ని, ప్రతి పదార్థం యొక్క లోతైనటువంటి జ్ఞానాన్ని మేము ఏదైతే చేస్తున్నామో జ్ఞానం పొందడానికి అది అందులో, మరియు ఉపాసన ఏ క్షేత్రంలో ఎందులో వెళ్ళినా సరే, ఎందులో ఉన్నా కూడా మేము అందులో విహరిస్తూ అందులో ఆనందాన్ని పొందుతూ ఆ పరమాత్మనే స్మరించుదుము, ఆ పరమాత్మను మరవకుండా ఉందుము. ఈ విధంగా అందరూ, ప్రతి ఒక్కరును పరమాత్మనే పూజిస్తున్నారు. ఎవరైతే వేదమంత్రాల అధ్యయనం చేస్తున్నారో వారు పూర్తిగా పరమాత్మ తత్వాన్ని అనగా అసలైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఆ విధంగానే పూజిస్తున్నారు. మిగతా వారు కూడా, వేదాధ్యయనం చేయని వారు కూడా